అండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన గొప్ప వ్యాపారులు తండ్రి, నీకు ఎల్లని వందనములు, స్తుతులు, సూత్రాలు. ఇప్పటి వరకు నాయన మమ్మల్ని మీరు కాచి కాపాడి నాయన కొన్ని పాటలు నాయన గణపరిచినందుకు నీకు వందనములు. మమ్మల్ని ముట్టిన దేవుడివి, భద్రపరిచిన దేవుడివి. సమయంలోకి మేము వెళ్తుండగా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి గొప్ప సందేశాన్ని మాకు వినిపించండి. ముందుగా నాయన మీరు దైవగ్రంథంలో రాసిన మాటలు మాకు ముందుగా వినిపించండి. విన్న మాట నాయన మేమిక్కడే ఇడిచిపెట్టకుండా తండ్రి నీ సన్నిధిలో దినదినము వర్ధిల్లే ధన్యత భాగ్యాన్ని కలిగించి ఈ కూడిక అన్నంత వరకు మీరే ఉండి నీకు మహిమకరంగా జరిగించమని యేసయ్య ఉన్నత నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామములో అందరికీ వందనాలు పిల్లారా. యెషయా గ్రంథం, పాత నిబంధన బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. 575 పేజీ నెంబరు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను. ప్రార్థన చేద్దాం. కృపామయుడవైన మా దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం మీ రక్తం ఇచ్చి సంపాదించిన ప్రకాష్ నగర్ షాలేము మీ సంఘములో మరొక గురువారం నియామక కూడికలోనికి మాకు ప్రవేశమిచ్చావు. ఈ రాత్రి నడిపించిన మమ్మల్ని అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మరి ముఖ్యంగా ప్రత్యేకంగా నీ దాసుడు మా ప్రియ సహోదరుడు దాసరి శివ తన భార్యను కూడా మా ప్రభువా మీరు నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మాటలు చదువుకున్నాం దేవా, మీ వైపే చూస్తున్నాం. అవసరమైనటువంటి సంగతులు అందించండి. వింటున్న వారి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ రాత్రికాలం దైవ గ్రంథములో దేవుని మాటలు వినే ముందు ఈ చిన్న విషయాన్ని చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. ఈరోజు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాను అనంటే దానికి గల కారణం, ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన శివే కారణం. ఆ సంగతి అతనికి కూడా తెలియదు, ఎందుకంటే నాకు బాగా గుర్తు పిల్లారా. నేను ఈ మధ్య మన సోమవారం కూడా యూట్యూబ్లో చెప్పాను మందడం వాక్యంలో. అంటే ఆయన ఒక్కడే విన్నట్టున్నాడు, మీరు ఎవరు లేదని నాకు అర్థమైంది. పిల్లరా, చాలా సంతోషం. వాళ్ళ అమ్మగారు ఈ చర్చిలో కానుకేతనని మొక్కుకుంటుందంట. వాళ్ళ అమ్ముంది మమ్మ వెళ్ళిపోయింది, వాళ్ళమ్మ ఈ చర్చిలో కానుకేతనని మొక్కుకుందంట. అప్పటికి మేము పూర్తిగా అందులో ఉన్నాం, మేము పూర్తిగా అందులో ఉన్నాం అన్నమాట పిల్లల.
మంగళగిరి సినిమాకి వెళ్తా, అరే మా అమ్మ కానుక ఏమని చెప్పింది, కానుక రా అన్నాడు మా బావ. ఆయన సరే వెళ్దామని చెప్పాం. ఇదంతా గుబురుగా ఉంటుంది. ఇదో పెద్ద లోయ. ఆ లోయలో పడి, ఆ చెట్టలో పడి మేమిద్దరం కలిసి ఇక్కడికి వచ్చాం. పాత మందిరం. పిల్లరా, కొద్దిమంది కూర్చొని ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఆరాధన చేసుకుంటూ ఉన్నారు. మనమేను కనకదురం భక్తులం అయ్యాయి, నచ్చం అసలుకి. మందంతా కొబ్బరికాయలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, అది మన పద్ధతి. ఇందులో మందిరంలోకి అడుగు పెడతాను కూడా చిరాగ్గా ఉంది. మరి ఎందుకు వచ్చానంటే ఫ్రెండు, బావ, మా సర్వం ఆయనే. మరి ఆయన కోసం చెప్పి వచ్చి, పిల్లరా, సంద వేసి వెళ్ళిపోతే పోయిద్ది అనుకుంటే ఆ సంద తొందరగా పడతల ఈళ్ళు కర్మ కొద్ది అని కుసేపు అలాగే తప్పనిసరి కూర్చున్నాను. పిల్లరా, కూర్చున్నాను కానీ చీమల పారాడుతున్నాయి. దేని మీద? ఒంటి మీద చీమలు పారాడుతున్నాయి. చర్చిలో ఉండిపోద్ది అట్లా. ఎందుకంటే చర్చి అంటే పడదు, యేసుప్రభు అంటే పడదు, యేసుప్రభు మాట అంటే పడదు. అసలు యేసుప్రభు అంటే అసహ్యం నాకు. అతని కోసం చర్చిలోకి వచ్చి కానుకేసేదాకా కూర్చొని, కానుకేసి ఉరుకులు పరుకులతో ఆ ప్రకాష్ నగర్ ఆ రోడ్డు మీదకి పోతే అక్కడ ఒక మాంత్రికులు మర్రి చెట్టు ఒకటి ఉంటుంది అక్కడ హేడ. మన ఎదురుకు ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. మీకు తెలియదు ఇదంతా, కొంతమందికి తెలుసు. ఆ మర్రి చెట్టు ఒకటి ఉంటుంది అక్కడ. పిల్లరా, ఆ మర్రి చెట్టు కాడికి వెళ్ళి అప్పుడు బస్సు లారీ ఎక్కేసి మంగళగిరి సినిమాకి వెళ్ళాను. అది ఫస్ట్ టైం నేను ఈ చర్చిలో అడుగు పెడతానికి తానే కారణం. ఆ తర్వాత ఎప్పుడు వచ్చానంటే మా అమ్మ చచ్చిపోయిన తర్వాత వచ్చా. పిల్లరా, నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే సుమారుగా నేను చెప్పింది ఎన్ని సంవత్సరాల చరిత్ర అయి ఉంటుంది? 91లో నేను అడుగుపెట్టా ఇక్కడ. ఏది శాశ్వతంగా. దానికి ముందు కానుక వేయడానికి వచ్చా అతని వల్ల. 91 వేసుకున్న చాలు. ఇక 91ని ఇక్కడ అడుగు పెట్టాను నేను. ఒక్కలైనా లెక్క చెప్పట్లేదు. 34 సంవత్సరాల నుంచి మా బావగారైన శివగారి కోసం ఏం చేస్తున్నా? ప్రార్థన చేస్తున్నా. ఆయన భార్య అయిన మా చెల్లి సుజాత కోసం కూడా ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. మన కోరి వాళ్ళందరూ కూడా చేస్తూనే ఉన్నారు. ఇంతకీ 34 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ప్రార్థన విన్నాడా ఏం లేదా? అంటే ఒక్కొక్కసారి ప్రార్థన అంత టైం పట్టిద్ది పిల్లారా. 34 సంవత్సరాల నుంచి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక నాకు పరిచయం తర్వాత మీరందరూ కూడా తెలిసినంత వరకు ఆయన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. గత ఇజ్రాయెల్ ఇంటి యొద్ద ప్రార్థన పెట్టినప్పుడు ప్రారంభించాడు ఆయన రావటం. ఈరోజు డేవిడ్ రాజు ఫోన్ చేసి, ఇప్పుడు చర్చిలోకి వచ్చే ముందు ఫోన్ చేశాడు డేవిడ్ రాజు, శివాన్ని వస్తానన్నాడు, నేను ఆటోలో ఎక్కించుకొస్తానని చెప్పి ఇప్పుడు చర్చిలోకి వచ్చే ముందే ఫోన్ చేశాడు పిల్లారా. చాలా సంతోషం వేసింది. చర్చికి రారా అని చెప్పి బతిమలాడి ఎంతో బతిమలాడాను. మనం బతిమలాడితే ప్రయోజనం ఉంది. దేవుడు నడిపించే రోజు నడిపిస్తాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా ఇంకా చాలామంది కోసం ప్రార్థన చేస్తాం. చేసి కూసేపటికి ఏం చేస్తామంటే అలసిపోతాం. ఒక్కొక్కరు భలే మొండిగా మాట్లాడు, వాళ్ళు మారరంట. ఎవరు పిల్లరా? ఎందుకు మారరు? టైం వచ్చినప్పుడు మారుతారు. మనం ఏం చేద్దాం? మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి మా బావగారి కోసం మరలా మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన శివ, ఆయన పేరు, వాళ్ళ ఇంటి పేరు దాసరి, దారా కాదు, దాసరి శివ. పిల్లరా, అతని కోసం భార్య సుజాత ఒకే ఒక్క నెల 1993 నవంబర్ 20 వాళ్ళ పెళ్ళి, 1993 డిసెంబర్ 21 మా పెళ్ళి. అంటే ఒక నెల వ్యత్యాసంలోనే నాకంటే ఒక నెల ముందు పెళ్ళయింది. బావగారు కదా పిల్లరా, ఆయన బామ్మర్ది నేను కాబట్టి నెల తర్వాత
నేను చేసుకున్నాను. ఆయనకి 2 కొడుకులు, నాకిద్దరు కొడుకు కూతురు పిల్లారా. మంచిది. ఇదంతా చెప్పి ఈరోజు 9:30 చేస్తావా అంటారేమో మీరు. 9:30 అసలు చేయను, 9 కూడా చేయను. 5 నిమిషాలతో 9 గంటలకు ఆపేస్తాను. టైం అంటే టైమే. 5 నిమిషాలు ఎలా నవ్వుతున్నారో చూడండి ఒక్కొక్కరు. పిల్లలు ఎంత సంతోషంగా ఉందో. వాస్తవమే. ఈరోజు 5 నిమిషాల దాకా 9 గంటలకి నేను ముగిస్తాను. మీ గురించి కాదు, ఆడు ఎక్కువసేపు కూర్చోలేడు. మొన్నే కూర్చోలేక చాలా బాధపడ్డాడు. తప్పనిసరి ఆ రోజు అందుకని మిమ్మల్ని గురించి కాదు, ఇంకా అవసరమైతే ఇంకో 10 నిమిషాలు ముందే మిగిస్తాను మా బావగారి కోసం. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న అంశానికి వెళ్దాం రండి. అంతా వదిలిపెట్టేసి ఆయనకున్న అనేకమైన పేరులో ఒక పేరు ఆశ్చర్యకరుడు. అంతే పిల్లరా, చాలు. ఎవరైనా ఆశ్చర్యకరుడని ఆయనకు పేరంట. ఆయన పేరు ఆశ్చర్యకరుడా? ఆయన పేరు యేసు ప్రభువా? అసలు ఆయన పేరేం పేరు? ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయనకి పెట్టిన పేరు యేసు ప్రభు. యేసు ఈ లోకానికి రాకముందే ఆయనకి ఏర్పడ్డ అనేకమైన పేరులో ఒక గొప్ప పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు. పిల్లరా, ఎవరు యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన ఆశ్చర్యకరుడు. అలాంటి పేరు ఇంకెక్కడ వినలేదంటే ఎక్కడ వినటానికి అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే ఆయన చేసిన కార్యాలు చేయగలిగిన వాళ్ళు చెప్పాలి. భూలోకములో కానీ, పరలోకములో కానీ, పాతాళ లోకములో కానీ ఇంకెవరు లేరు. నేను చెప్పట్లేదు, ఆయనే చెప్పాడు. పిల్లరా, నన్ను మీరు ఎవరితో సమానం చేస్తారు అంటే ఆయనతో సమానం కలిగిన వారు లోకములో ఎవరూ లేరు. ఎంతమంది ఉన్నా ఇంకా చెప్పాలంటే ఆయన కాలు గోటి కూడా చాలనంత వాళ్ళు, ఆయన కాలు గోటి కూడా చాలనటువంటి వాళ్ళు. పిల్లారా, అంత ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయగలిగిన వాడు. ఇంతకీ ఏం చేశాడని మనం ఆయన గురించి అంతగా చెప్పుకోవాలని అంటే ఆయన చేసిన కార్యాలు నేటికి గ్రంథస్థం చేయబడి ఇంకా అనేక మందికి ఆయన పైన విశ్వాసం కలగటానికి చెక్కు చెదరకోకుండా ఆ మాటలు వినండి, ఎప్పటికప్పుడు నూతనంగా ప్రింట్ అవుతా ఉంది. పిల్లలు, ఎప్పటికప్పుడు నూతనంగా ప్రింట్ అవుతా ఉంది. కొన్ని బుక్స్ ప్రింట్ అవుతాయి, అంతటితోనే అవి ఆగిపోతాయి. ఒకవేళ ఆ బుక్ కావాలంటే వెళ్ళి ఎతికి లాగి ఈలోపు ఎంత లేదైనా కొంచెం మసకబారతాయి. మసకబారని అక్షరాలు, ఎప్పటికప్పుడు నూతనంగా ఉండే అక్షరాలు, ఇంకా చెప్పాలంటే క్రొత్త ప్రింటు. ఇంకా మానవులకి ఎంత అనుకూలమైన రీతిలో ఉందంటే ఇలా కొట్టగానే వచ్చింది గలతి, అలా కొట్టగానే వచ్చింది తీతు, ఇలా కొట్టగానే వచ్చింది లోక. అంటే ఇంకా మానవులకి అంత అందుబాటులో ఉండటానికి, ఇంకా చెప్పాలంటే పిల్లల ఇంత విస్తారమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఏకంగా మొబైల్ సెల్ ఫోన్లో కూడా దీన్ని ఏం చేశాడు, దించేశాడు. పిల్లరా, అంత గొప్పది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. ఆశ్చర్యకారుడు. ఇంకా బైబిల్ అంతా మనం చూసిన పని లేదు. ఇంతగా దేవుని యొక్క వాక్యము ఎప్పటికప్పుడు నూతనంగాను. ఏ ప్రింట్? గోల్డ్. నిన్నే మా ఇంట్లో ఒక గోల్డ్ కొనుక్కొచ్చి ఇచ్చా. రేపు జనవరికి మీ అందరికీ గోల్డే కొనుక్కురాలనుకుంటున్నారు. మరి మీరేమంటారు? ఏ కాడికి ఆ వంట చూసి బాగా ముసిరిపోదు, వంటకి అంటే లేవు, గోల్డ్ ఏంటి ఈసారి గోల్డే. అర్థమవుతుందంటే ఎవరి చేతిలో బైబిల్ చూసినా ముసలి బైబిల్ లాగా ఉంటుంది. యేసుబాబు నీ బైబిల్ చూడలేకపోతానని చెప్పి నేను చాలా బాధపడి కొత్త బైబిల్ ఇస్తే దాని లోపల మన డొక్కు బైబిల్ తెస్తాను.
నేను కొత్త బైబిల్ ఇస్తున్నా, కొత్త బైబిల్ ఇస్తే దాన్ని ఉపయోగించడు, అది చూసి సంతోషిద్దాం అనుకుంటే ఈసారి గోల్డ్ నిన్నే ఆర్డర్ ఇచ్చి వచ్చాను, ఈసారి ప్రింట్ మొత్తం తీసుకురండి మాకు కావాలని చెప్పి. పిల్లరా ఇక వంట రూములో చిప్పలు గిప్పలే ఉండవు, అంత గోల్డే. మంచిది. బైబిల్ గ్రంథంలో ఏమిటి ఆశ్చర్యం? మార్కు సువార్త 1వ అధ్యాయం. దైవ గ్రంథములో మార్కు సువార్త 1వ అధ్యాయం. పిల్లరా 21వ వచనం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె గాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. కనుక వారు ఆయన బోధకు ఏమయ్యారు? ప్రారంభమైంది పాఠం. ఎక్కడ ఆశ్చర్యం కలిగింది? ఆయన బోధిస్తుంటే ఆశ్చర్యం కలిగింది పిల్లరా. ఆ లెక్కకొస్తే బోధ ఆయనతోనే ప్రారంభమైందా? ఆయనకు ముందు ఎవరు బోధించలేదంటే, ఆయనకు ముందు ఎవరు బోధించలేదా? 39 పుస్తకాలని బోధించుకోకుండా ఉన్నారా ఆనాటి యాజకులు? ఒక వ్యక్తి రాజుగా పరిపాలన చేయాలి అంటే ముందు ఆ వ్యక్తికి ఏం తెలిసి ఉండాలి? ధర్మశాస్త్రం అంతా తెలిసి ఉండాలి. అహరోను మొదలుకొని పిల్లరా ఎంతోమంది యాజకులు బోధ చేయలేదా? ఆ లెక్కకొత్తి ఆ పీఠం మీద నిలబడి ఆ ధర్మశాస్త్రాన్ని విప్పి ఎజ్రా చదువుతుంటే వింటున్న ఇశ్రాయేలు ప్రజలకు కళ్ళంటే నీళ్లు కారలేదా? వాళ్ళు బోరుమని ఏడవలేదా? వాళ్ళని నెహెమ్యా ఓదార్చలేదా? కానీ ఇంతమంది బోధ చేసిన ఒక పేరు రాలా. ఏం పేరు రాలేదు? ఆశ్చర్యం అనేది పేరు రాలేదు పిల్లల. యేసుక్రీస్తు వారు బోధ చేయటం ప్రారంభించగానే అక్కడ ఒక పేరు వచ్చేసింది. ఏం పేరంటే ఆశ్చర్యపడ్డారంట. అంటే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసే దేవుడు బోధిస్తే ఈయనవాడికి ఏం కలిగింది? ఆశ్చర్యం కలిగింది. ఇలా చూడండి, అంటే ఇంతకుముందు బోధించిన వారిలో ఆయన బోధలో ఏం మార్పు ఉందంటే అధికారం కలిగిన వాళ్ళలాగా బోధించాడంట. అంటే మిగతా వాళ్ళందరూ అధికారులు కాదా పిల్లరా? అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన శాస్త్రుల వలె, శాస్త్రులు అంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు అని ఉంది అక్కడ. ధర్మశాస్త్ర ఉపదేశకులు, అందుకని ధర్మశాస్త్రం శాస్త్రులని పెట్టాడనమాట. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి ఏం చేశాడు? బోధించాడు. గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారంట పిల్లారా. ఆయన నోటి నుంచి వస్తున్న వాక్యాలు వింటూ ఉంటే వాళ్ళకి ఎంత ఆశ్చర్యం కలిగిందో. ఇలాంటి బోధ మనం ఎప్పుడు వినలేదే. అంటే అందరికీ ఆయనే వెళ్ళి ప్రకటించమని చెప్పాడు. ఎవరికైతే అప్పగించాడో ఇప్పుడు ఆయనే స్వయంగా బోధిస్తున్నాడు. ఆయనే స్వయంగా బోధిస్తున్నాడు పిల్లలు. చెప్పాలి త్వరగా. మేస్త్రి వండింది తింటే బాగుంటుందా? ఆయన దగ్గర అసిస్టెంట్లు చేసింది తింటే బాగుంటుందా? అర్థం కదా? సీనియర్ మేస్త్రి చేస్తే తినేది బాగుంటుందా? ఆయన దగ్గర ఉన్నటువంటి జూనియర్లు చేస్తే బాగుంటుందా? వీళ్ళు తింటా ఎంతైనా అది వేరంట. ఏది? ఆ టేస్ట్ వేరంట, ఆ రుచి వేరంట. ఎంతైనా ఈ శాస్త్రం లాంటి వాళ్ళు ఎంత బోధించినా ఆయన చేసిన బోధే ప్రత్యేకమైంది. అది అధికారంతో కూడింది పిల్లరా. అందరూ కూడా చదవాలి కాబట్టి, వెళ్ళాలి కాబట్టి, చెప్పాలి కాబట్టి ఆ రకంగా చెప్తున్నారు. ఈయనట్ట కాదు పిల్లరా. మంటల్లో కాలేవాడిని ఎత్తి పరలోకంలో చేర్చాలని తాపత్రం పిల్లరా.
బాగా అర్థం చేసుకోండి. ఇంకా మీకు సింపుల్గా అర్థం కావాలంటే, ఎంత స్కూల్లో పిల్లలకి భోజనం పెట్టినా ఆయాలే వాళ్ళు ఆయాలాగే పెడతారు, అమ్మలాగా పెట్టలేరు. వాళ్ళు ఆయాలాగే పెడతారు. ఆయా ఎలా పెట్టింది, అమ్మ ఎలా పెట్టింది? మీరు నా టైం తీసుకొని నన్ను బాధ పెట్టద్దు. ఆయా ఎలా పెట్టింది, అమ్మ ఎలా పెట్టింది అని అడుగుతున్నాను. ప్రేమ. మీరేమంటారు? అదే తల్లి ప్రేమలే. ఎలాగా? అమ్మ అంటే ఎలా పెట్టింది, ఆయా అంటే ఎలా పెట్టింది చెప్పండి. ఇక రేపన్నా స్కూల్ కాడికి వెళ్ళి చూడండి, ఏం చేస్తాం మరి. ఈసారన్నా స్కూల్ కాడికి వెళ్ళి అక్కడ చూడండి. ఆయా పిల్లల్నే చూసిద్దా, టాయిలెట్లు కూడా చూసిద్దా? పిల్లల్నే చూసిద్దా, వాకిలు కూడా ఊడిసిద్దా? ఇన్ని పనులు చేసి పిల్లలకు భోజనం పెట్టడానికి సబ్బుతో చేతులు కడిగిద్దా, అలా ముంచి వచ్చేసి పెట్టేసిద్దా? అర్థం కాలేదా? సబ్బుతో కడిగి తుడిసి అప్పుడు వచ్చి రానా బంగారం అని పెట్టిద్దా? పెట్టదుగా. ఎలా పెట్టిద్ది? ఆయాలాగా పెట్టిద్ది. ఏమంటే ఆ బాత్రూమ్ తుడిసి, ఈ టాయిలెట్ తుడిసి, ఈ కసు తుడిసి, ఆ కడుసుని ఇలా ముంచి ఇలా లేచి వచ్చేసి తినరా అని పెట్టేసిద్ది పిల్లరా. నేను చెప్పట్లా, భవానీ హాస్పిటల్ డాక్టర్ గారు చెప్పాడు. మా భార్యకి 15 సంవత్సరాల క్రితం తీసుకెళ్ళింది. అక్కడికి తీసుకెళ్తే వాటర్లో తినబాకమ్మా, మరి ఆమె చూస్తే వాటర్లో తినడం అనిపించింది ఆయనకి, నాకైతే తెలియదు. వాటర్లో తినబాకమ్మా, ఇంట్లో చేసుకొని తిను అన్నాడు. ఎందుకు వాటర్లో చేద్దానంటే, వాటర్లో వాళ్ళు శుభ్రంగా చేతులు కడుక్కోకుండా అలా ముంచి లేపుతారమ్మా, అలాగే చేసేస్తూ ఉంటారు, అలాగే వండేస్తూ ఉంటారు, మనం తినేస్తూ ఉంటాం. మన ఇంట్లో ఎలా చేసుకుంటామంటే, ఎంత లేదైనా బియ్యం కడిగి పెట్టాలన్నా చేతులు ఏం చేస్తాం? సబ్బెట్టి కడుగుతాం లేదా? బియ్యం కడగాలన్నా సబ్బెట్టి కడుగుతాం. ఎందుకంటే ఇది ఊరకనే మడ్డి పట్టిద్ది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏం పిల్లరా, యేసుక్రీస్తు బోధ ఆయా లాంటిది కాదు, తల్లి లాంటి బోధ పిల్లరా. తల్లి లాంటి బోధ అంటే బాక్సులో ఉన్న అన్నం, కప్పులో ఉన్న అన్నం, గిన్నెలో ఉన్న అన్నం వాడు తినేదాకా ఆ తల్లి ఏం చేయదు. అదే ఆయా ఏం చేసేదంటే, పెట్టాను వాడు తినలేదు, నన్ను ఏం చేయమంటావు అంటది పిల్లరా. తల్లి అలాగన్నదు, తినేదాకా ఊరుకోదు పిల్లరా. మార్పు చెందేదాకా, వాక్యం అర్థమయ్యేదాకా, పరలోకం చేరేదాకా, నరకం తప్పించబడేదాకా ఆ ప్రభు బోధ అంత బాగా ఉంటుంది, అంత బలంగా ఉంటుంది. వీళ్ళు శాస్త్రుల బోధను, యేసు ప్రభు బోధను వాళ్ళు గమనించారు. శాస్త్రుల బోధ కంటే ఈ బోధ చాలా టేస్ట్గా ఉంది, ఇది చాలా రుచికరంగా ఉంది, ఇది ఇన్నే కొంచెం ఇంకా వినబుద్ధి అవుతుంది. చెప్పరేందండి, 3 రోజులు కొండ మీద నుంచి దిగలా ఎవరో 9-5 నిమిషాలు అయితే మీరు ఉండరు ఇక్కడ. 9-5 నిమిషాలు అయితే మీరు ఉండరు ఇక్కడ. 3 రోజులు కొండ మీద నుంచి దిగలేదంటే ఏం బోధ అది? ఆశ్చర్యకరం. ఇలా చెప్పనా, అది కేవలం చాలా వెరీ సింపుల్. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయింది ఆయన ముందు రోజుల్లో చేసే ఆశ్చర్యమైన కార్యాల కంటే ఇది చాలా చిన్నది, చాలా చిన్నది పిల్లరా. ఇక ఇప్పుడు ప్రారంభం. ఇక్కడ నుంచి ఆయన పేరు తగ్గట్టుగానే ఏం కార్యాలు చేస్తాడు? ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. పాఠం ప్రారంభం అంటే ఇప్పుడు చెప్పింది పాఠం కాదా, ఉపోద్ఘాతం. ఇప్పుడు పాఠం ప్రారంభం. బైబిల్ గ్రంథం పిల్లరా, దైవ గ్రంథములో మార్కు సువార్త 1వ అధ్యాయమే 23వ వచనం. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడుండెను. వాడు నజరేయుడవగు యేసు మాతో నీకేమి మమ్మును నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవు. నువ్వెవరివి? దేవుడు. వినాలి. నువ్వెవరివి? దేవుడు. వినాలి.
దేవుడిలో కూడా పరిశుద్ధుడు అయిన దేవుడివి. అంటే దేవుడికి ఏముండాలి? దేవుడు అనగంటే సరిపోదు, దేవుడు అనగానే సరిపోదు. ఆ దేవునికి ఏముండాలి చెప్పరేందండి పిల్లరా? ఊరక బోర్డు పెట్టుకుంటే సరిపోదు. మీకు ఇంతకుముందు చెప్పాను, మరలా చెప్తున్నా. డాక్టర్ హనుమంతరావు గారు ప్లేయర్ చనిపోయారు. ఆర్ఎంపీ డాక్టర్ హనుమంతరావు గారు చనిపోయారు. ఆయన ఫస్ట్ స్టార్టింగ్ హాస్పిటల్ పెట్టినప్పుడు నేను వెళ్ళినప్పుడు, పాస్టర్ తిమోతి గారు నా కోసం ప్రార్థన చేయండి, ప్రస్తుతానికి నేను ఆర్ఎంపీ ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఆయన అంటూ ఒక మాట అన్నాడు, ఎంబీబీఎస్ వర్క్ బోర్డు కోసమేనండి, ఇంకా జనాలకి ఏం కలిగింది? ఆర్ఎంపీ అంటే తేలిక ఉంటుంది, ఎంబీబీఎస్ అంటే ఇంకొంచెం, కాబట్టి కేవలం బోర్డు కోసం అండి అని చెప్తున్నాడు ఆయన. పిల్లలు, దేవుడు అంటే దేవునికి ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి పిల్లలు. ఇంతకీ ఆయన దేవుడని, ఆ దేవుడు కూడా పరిశుద్ధుడైన దేవుడని ఏ మనిషి సాక్ష్యం ఇచ్చాడు? మనిషి కాదు సాక్ష్యం ఇచ్చింది, సాక్షాత్తు మనందరం ఈనాడు భయపడిపోతున్నాం. చూసావా? మనందరం కాదులే, దేవుడు నమ్మని వాళ్ళందరూ. నమ్మితే భయం ఉండదు. నేను ఎప్పుడు నమ్మలేదు కాబట్టి నాకు భయం. దయ్యం సాక్ష్యం ఇస్తా ఉంది. ఒక దయ్యం సాక్ష్యం ఇచ్చింది. ఒక్కసారి చదువన్నమాట. నజరేయుడగు యేసు, చదువు. నువ్వెవడవో నాకు తెలుసు. ఆయన ఎవరో దయ్యానికి తెలుసు. ఆయన ఎవరో ఈనాటికి లోకములో అనేక మందికి తెలియలా. ఈనాడు లోకంలో ఉన్న అనేక మందికి తెలియలా, ఒక దయ్యానికి తెలిసింది. నువ్వెవరువో నాకు తెలుసు. నువ్వెవరు అంటే నువ్వు దేవుడవు, అదే సమయంలో పరిశుద్ధుడు. ఒప్పుకోకుండా ఒప్పుకోరు అంతే. ఈ యెహోవా సాక్షులు ఎంత చెప్పినా ఏం చేయరు. దేవుడు యెహోవా, యేసు ప్రభు కాదంట. దయ్యం చెప్తుంది. ఈ దయ్యాల మొత్తం ఆడ పంపించాలి, ఆడికి ఈ యెహోవా సాక్షులు పంపించాలి. పిల్లలు ఎంత స్పష్టంగా చెప్పాడంటే, నువ్వు దేవుడివి, నువ్వు పరిశుద్ధుడైన దేవుడు అంటే యేసు ప్రభు ఒక సేవకుడు, యేసు ప్రభు ఒక మామూలోడు, దేవుడు యెహోవా అని ఒకటే వాదన. వాళ్ళతో వాదన పెట్టబాకండి, చెవులతో ఈని వదిలేసేయండి. ఇట్లా ఇప్పుడు దేవుడు ఆశ్చర్యమైన కార్యం ప్రారంభించాడు. 24వ వచనం, 25. అందుకు యేసు, ఊరకుండము, వాణ్ణి విడిచిపోమని దాన్ని గద్దెంపగా ఆ అపవిత్రాత్మ వాణిని విలవిలలాడించి పెద్ద కేక వేసి విడిచి వెళ్ళిపోయింది. ఆ దయ్యము వాడిని విడిచిపోవటానికి అక్కడ జరిగిన కార్యక్రమాలు ఏంటంటే, ఒక్క మాట చెప్పాడు, అతన్ని విడిచి వెళ్ళిపో అన్నాడు అంతే. పిల్లరా, వెళ్ళిపోతాలే, ఇంకెళ్ళిపో, ఏం చేస్తాను, వెళ్ళిపోతే నువ్వు ఊరుకుంటావే ఏంటి అన్నట్టుగా వాడిని విలవిలలాడించి ఆ దయ్యము వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ కింద రాయబడిన మాట ఏంటో తెలుసా? అది చదువు. అందరూ విస్మయం అంటే ఆశ్చర్యం అండి. ఇందాక చేసింది ఆశ్చర్యమా, ఇప్పుడు చేసింది ఆశ్చర్యమా? ఇందాక చేసింది ఇప్పుడు చేసిందని పోల్చుకున్నది ఇంకా చాలా సింపుల్, చాలా తేలిక పిల్లరా. కానీ ఇది చాలా చాలా చెప్పుకోదగ్గది. వాక్యము విస్తరించిందా, దెయ్యము పోవటం విస్తరించిందా ప్రజల్లోకి? వాక్యం విస్తరించలా, దెయ్యం పోవటం విస్తరించింది. అక్కడ రాయబడిన ఇది అంత లెక్క ఏమైంది, విస్తరించింది పిల్లరా, అంత లెక్క విస్తరించింది. ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు ప్రారంభించి ఒక వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి చీకటిని, దురాత్మను, అపవిత్రాత్మను కేవలం ఒక మాటతోనే ఆయన పంపించేశాడు. పిల్ల, నా చిన్నతనంలో యేసు ప్రభు నమ్ముకొని రోజుల్లో మా ఇంటి పక్కనే మరొక ఇల్లు ఉంటుంది, చల్ల కొండయ్య అని. వాళ్ళ కొడుకే మన శివ పిఏ అంటే అసిస్టెంట్, చల్ల వెంకట్రావు. ఇప్పటికి ఉన్నాడు ఆడు, చల్ల వెంకట్రావు. వాళ్ళ నాన్న పేరు చల్ల కొండయ్య. అదేంటో నెలకు ఒక దెయ్యం పట్టిద్ది. ఎవరికి? ఆయనకి. వాళ్ళ నాన్నకి నెలకు ఒక దెయ్యం పట్టిద్ది.
పిల్లరా, ఆ దయ్యాన్ని పంపించడానికి మేమందరం కలిసి యాప మండలు తీసుకొని, కాళ్ళ చెప్పులు తీసుకొని పిల్లరా ఆయన చెంపలు వాయించేవాళ్ళం. కానీ ఆ దెయ్యం పోయేదే కాదే. పాపం ముసలోడు చెంపలు వాసిపోయాయి, మొహం అంతా కందిపోయేది, యాప మండలతో బాధేవాళ్ళం, అయినా దెయ్యం పోయేదే కాదు పిల్లరా. ఒక యాప మండ ఉపయోగించాలా, ఒక చెప్పు ఉపయోగించాలా, మరి ఇంక ఏ రకమైనది ఏమీ ఉపయోగించాలా. సింపుల్ ఒక మాట చెప్పాడు, అతను విడిచి వెళ్ళిపో అన్నాడు, అంతే పిల్ల. ఎవరు చేస్తారు ఈ పని? చెప్పాలి, ఎవరు చేస్తారు ఈ పని? ఆశ్చర్యమే కాదా? అప్పుడు ఇంకా నేను యేసు ప్రభుని నమ్మలా. జోరున వర్షం కురుస్తుంది, ఇంట్లో ఉంటే చిరాకు పుడుతుందని చెప్పి గొడుగేసుకొని మా ఇంటి వెనకాల రోడ్డు మీద నిలబడ్డ వర్షంలో వచ్చే పోయి వాళ్ళందరూ పలకరించుకుంటా. అప్పుడు దాసరి మోహన్ రావు తమ్ముడు ఘాటు దుర్గారావు ఆ వర్షంలో వస్తున్నాడు. నాకు బావ వస్తాడు, ఇలా అన్నాయి, ఏంటి బావగారు ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాను. ఎక్కడికి? ఎక్కడ వెళ్ళొస్తున్నాడు అన్నాడు. అరే అంజనీయులుగా ఏం చెప్పమంటావు అన్నాడు. ఏం చెప్పిందో చెప్పింటా అన్నా. ఏం చెప్పంటావేంట్రా? ఆ దెయ్యం తిడుతుందిరా. ఎవరిని? నిజంగా అలా తిట్టితే అంట. నేను చెప్పడం కాదు పిల్లరా, అతను చూసి అతను వెళ్ళాడు, అతను చెప్తున్నాడు. అలాగంటే ఖచ్చితంగా అలాగే ఎట్లా తిడతే అనుకుంటున్నావు? నేనంటే యేసు ప్రభుని సెల్లెట్ వెళ్ళిపోతా, ఉండను వెళ్ళిపోతా, ఇలా సెల్యూట్ చేసి అతని వెళ్ళిపోతాను. ఎవరనుకుంటున్నారు? ఒక్కసారి నమ్మండి, ఒక్కసారి విశ్వాసం ఉంచండి, గ్రంథాన్ని చూడండి. నా సొంత మాటలు చెప్పట్లేదు పిల్లరా, నా సొంత మాటలు చెప్పట్లేదు, అక్షరాల్లో జరిగినవి చెప్తున్నాను, అలాగే ప్రభు విషయంలో జరిగినవి చెప్తున్నాను. అతను విడిచి వెళ్ళిపో అంటే మారు మాట్లాడుకోకుండా ఏం చేసింది చెప్పలేదండి. అప్పుడు స్టార్ట్ అయింది. ఏంటది? ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నీ చూడగు తండ్రివి నా షాలేము రాజు, నీ చూడగు తండ్రివి నా షాలేము రాజు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నా ఆలోచన కర్తవు, సింహపు పిల్లలైనా కొదువు కలిగి ఆకలిగొనినా, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలిగొనినా, నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన ఆయన కార్యం చేశాడు. దైవజనుడు పాటను రాశాడు. పిల్లరా, ప్రభు కార్యం చేశాడు. ఆయన చేసిన కార్యాన్ని దైవజనుడు పాట రూపంలో రాయకోకుండా ఉండలేకపోయాడు. ఈ రాత్రి కాలం యేసు ప్రభు అంటే యేసు ప్రభు అని అనబాకు, నీకు అంతగా అర్థమైందంతే.
నీకు ఇంకా బాగా బోధపడాలంటే దయ్యాన్ని అడుగు, దయ్యం స్పష్టంగా చెప్పేది. ఇంకా మనిషి కన్నా బాగా చెప్పేది ఎవరు? దయ్యం. పిల్లలు 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి చదివి ప్రార్థన చేసుకుందాం. మన అంశానికి వచ్చేసాను. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వినండి వాక్యం. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి వచనంలో, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఎందుకు ఆశ్చర్యకరం. ఇప్పుడు కపెర్నహూమే ఒకటేనా? ఇంకా లేవు ఆ ప్రాంతాలు ఉన్నాయి. ఇందాక కార్యం ఎక్కడ చేశాడు? కపెర్నహూములోనే చేశాడు. ఇప్పుడు మరలా ఎక్కడికి వెళ్ళాడు? మరలా కపెర్నహూముకే వెళ్ళాడు. నేను కపెర్నహూము కాబట్టి ఇంకా లేవా? ఇంకా ప్రాంతాలు లేవా? ఊరులు లేవా? ప్రజలు ఉండే ప్రాంతం లేదా అంటే ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాడు. ఎందుకు మరలా కపెర్నహూముకి వచ్చాడంటే దానికి ఒక మంచి అర్థం ఉంది. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు, చూడండి వాక్యం, కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చూసారా పిల్లలు? ఇంకొక ప్రాంతానికి వెళ్ళొచ్చుగా, మరలా కపెర్నహూముకి ఎందుకు వచ్చాడంటే సమస్య ఎక్కడుంది? సమస్య ఎక్కడుంది? ఇబ్బంది ఎక్కడుంది? అవసరత ఎక్కడుంది? అనారోగ్య పరిస్థితి ఎక్కడుంది? మనం ఆయనకి చెప్పేవాళ్ళం కాదు. ఆయన సమస్తముని ఎరిగినవాడు. ఎక్కడ ఇబ్బంది ఉందో, ఎక్కడ బాధ ఉందో, ఎక్కడ అనారోగ్యం ఉందో, ఎక్కడ కన్నీళ్ళు ఉన్నాయో, ఎక్కడ ప్రాణం మీద ఇసుకు పుట్టి బతికే కన్నా చావాలని ప్రాణం ఇసుకెత్తిపోయిద్దో అక్కడే ఆయన కార్యం చేస్తాడు. పిల్లల, అక్కడే ఆయన కార్యం చేస్తాడు. ప్రభువారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటుండగా పక్షవాతం కలిగినటువంటి ఒక వ్యక్తి అంట పిల్లల, నలుగురు మనుషులు ఏం చేస్తున్నారు? మోసుకొని వస్తూ ఉన్నారంట. నేనంటాను, ఎక్కడికి తీసుకొస్తున్నారు? ఎన్ని మరలా చెప్పాలి, ఎక్కడికి తీసుకొస్తున్నారు? ఎక్కడికి తీసుకొస్తున్నారంటే పిల్లల, ఆ రకమైనటువంటి సమస్యను పరిశీలించగలిగినటువంటి దేవుని దగ్గరికి తీసుకొస్తున్నారు. మరలా చెప్తున్నాను, ఎక్కడికి తీసుకొస్తున్నారు అని అంటే ఆదికాండం 18వ అధ్యాయం 13-14 వచనాలు. దైవ గ్రంథం అంతటా యెహోవా, ఆదికాండం 18 వచనం 14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అంటే అది దురాత్మ అయినా సరే, అది పక్షవాతం అయినా సరే, వినాలి, అది దురాత్మ అయినా సరే, అది పక్షవాతం అయినా సరే. చెప్పరేందండి సార్? రాత్రిపూట కళ్ళు విపరీతంగా మంటలు పడుతున్నాయి, కొనుక్కుంటే నిద్ర పడతలేదు సార్ అని పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు సమస్య. ఎవరో పేషెంట్. ఎవరికి? ఏ డాక్టర్కి? ఆయన అంటాడు, బయట బోర్డు చూడలేదా మీరు? ఏముంది బయట బోర్డు? నిపుణులు. దేనికి? పంటికి. మేము పంటికి నిపుణులు. నీ సమస్య ఏంటి? నువ్వు కన్ను అన్నావు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాయా అని చెప్పాడు పిల్ల. ఇంకొక వ్యక్తి పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంటి గురించి చెప్తూ ఉంటే ఆయన ఏం చెప్తాడు అంటే, కంటికి ఒక డాక్టరు, పంటికి ఒక డాక్టరు. చెప్పరేందండి? కిడ్నీకి ఒక డాక్టరు, గుండెకి ఒక డాక్టరు, స్కిన్కి ఒక డాక్టరు, లోపలుండే నరాలకు ఒక డాక్టరు. పిల్లరా, అన్నీ ఒకళ్ళే, కానీ ఈయన పిల్లరా అన్నిటికీ అంటే యెహోవాకు
అసాధ్యమైనది. అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అంటాం కాదు, అన్నిటికీ ఇంకా చెప్పాలంటే ఆయనకి అసాధ్యమైంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని నేనే లేదు. ఇలా రా, నేను అంటాను డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికా అక్కడ 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 తిప్పా. అలా చెప్పొద్దు, వచ్చి నువ్వు తీసి చెప్పాలి నాకు. డైరెక్ట్గా యేసు ప్రభు గారిగా అక్కడక్కడ తిప్పా. ఎందుకు తెలియదు కానీ మామూలు చెప్పాను, బైబిల్ చూసి చెప్పాలేంటి? అట్టొద్దు బాబు, అట్ట కుదరదు, డైరెక్ట్గా చెప్పాలి. అది పిల్లలు అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పడి, ఈ వ్యక్తి కూడా అనేకమైన వైద్యుల చేత ఎన్నో ఆ రకంగా ఏ వ్యక్తి అయినా అంతే, ఏ వ్యక్తి అయినా అంతే, నేనైనా అంతే. మనిషి లక్షణం ఏంటంటే వైదికులు ముందు, యేసు ప్రభు తర్వాత. మీరేమంటారు? నన్ను ఇలా చెప్పినండి, ఇంకేం లాభం లేదు, నువ్వు కాదు రావు, నువ్వు అనుకోబాకు, ఇంకేం లాభం లేదు, ఇంటికి తీసుకెళ్ళండి, ఉన్నంతకాలం కావాల్సింది వండి పెట్టండి పిల్లరా అని కొంతమంది ఏం చేస్తారు, అలా చెప్తారు పిల్లలు. క్రీస్తుని పిల్లరా, అప్పుడు మనోళ్ళు చెప్పే మాట ఏంటంటే ఇంకంతా ఆయన మీద వేసాడు భారం. ఎవరి మీద? ఎప్పుడు ఇంకా ముంచిన ఆయనే. ఆల్రెడీ వాళ్ళు ముంచేశారు. ఎవరు? వాళ్ళు ముంచేశారు. ఎంతవరకు ముంచేశారయ్యా అంటే లాగి 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 పిండి లాగి పిండి ఇంక వీడి దగ్గర ఏమి లేదు అన్నప్పుడు పంపుతారు. ఎవరైనా అంతే, లోకంలో ఎవరైనా అంతే. యేసు ప్రభు ఫస్టా లాస్టా? ఫస్టా లాస్టా అంటే మీరందరూ అట్టగే ఉన్నారు మొత్తం, నిజంగానే కదా. మీరందరూ అలా ఒప్పుకున్నారంటే మనం లాస్ట్లో వచ్చాం, ఫస్ట్ రాలా. ఏ రోగి అయినా లాస్టే వస్తారు పిల్లలు, అన్నీ అయిపోయిన తర్వాతే. కానీ ప్రారంభం ఆయన దగ్గరికి రావాలి, పిల్లరా. కొందరు మనుషులు ఆయన ఏం చేశారు? మోసుకొని వచ్చారంట పిల్లలు. ఆ పరిస్థితిని చూసినప్పుడు ఎంతమందికి జాలి కలిగిందో చెప్పండి చూద్దాం. ఎంతమందికి జాలి కలిగింది? అయ్యో పాపం, తప్పుకోండి పక్కకు రండి. ఎంతమంది అన్నారు పిల్లలు? ఒక్క మనిషి అయినా ఆ వ్యక్తిని లోపల పంపించారంటే, ఒక్క వ్యక్తి అయినా తప్పుకోండి అని చెప్పి మనుషులు లోపలికి పంపించారంటే ఎవరికి వాళ్ళు భీషమించుకొని కూర్చున్నారు పిల్లలు. ఎట్టికేలకు యేసు ప్రభు దగ్గరికి చేర్చబడ్డాడు పిల్లరా. ప్రభు అతని పరిస్థితిని చూసి కనికరపడి, జాలిపడి, అత్యధికమైన కృపని ఆయన పట్ల చూపించి లేచి నీ పరుపెత్తుకొని నువ్వు నడవమని చెప్పాడు పిల్లరా. లేచి నీ పరుపెత్తుకుని నడవమని చెప్పితే పక్షవాతంతో నలుగురు చేత మోయించుకొని వచ్చినవాడు తక్షణమే వాడు లేచి తన పరిపెత్తుకొని అందరి ఎదుట మరలాడుతున్నా ఏం చేశాడు? నడిచిపోయాడు. ఏం పేరు పెడదాం? మీరే చెప్పాలి. ఏం పేరు పెడదాం? ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నీ చూడగు తండ్రివి, నా శాలేము రాజువు, నీ చూడు. దావీదు కుమారుడా. ఎవరు పాడారు ఈ పాట? గుడ్డోడా. అట్లాగైతే ఆశ్చర్యకరుడు ఎవరు పాడారు? అక్కడ ఒప్పుకున్నారు, ఇక్కడ ఒప్పుకోరా మీరు? ఇప్పుడు ఇంతమందిని విస్మయం చెందినప్పుడు ఇతను పాడారని ఎందుకు ఒప్పుకోలేదు మనం? నేనంటే గుడ్డోడు అది పాడితే పక్షవాతం కనుక ఈ పాట పాడాడు అంటే ఎవరిది? వాళ్ళదే.
ఎవరిది వాళ్ళదే, ఎవరి అనుభవం వాళ్ళదే. అతని అనుభవం అతనిది, ఇతని అనుభవం ఇతనిది. పిల్లలు, దేవుడు నన్ను ఆశ్చర్యంగా ఏం చేశాడు? లేపాడు. నా పరుపును నేనే ఎత్తుకొని, నా మంచాన్ని నేనే ఎత్తుకొని, అందరూ చూస్తుండగా నేను బయలుదేరి వెళ్ళాను. నన్ను నడిపించాడు పిల్లరా, నన్ను నడిపించాడు. కాబట్టి నడిపిస్తాడు నా దేవుడు, నడిపిస్తాడు నా దేవుడు. నువ్వు అనుకుంటా ఉంటాను, నువ్వు నడిచిపోతావు. నేను నడవలేను, నా వల్ల కాదనుకుంటే నువ్వు నడవలేవు, అంతే. చెప్పాలి, ట్యాబ్లెట్లో గొప్పతనం ఉందా? ఈ ట్యాబ్లెట్ ఖచ్చితంగా నన్ను స్వస్థపరిచిందని మనలో నమ్మకం ఉందా? ట్యాబ్లెట్లో గొప్పతనమా, మనలో నమ్మకం గొప్పతనమా? ఇలా వేసుకునే ట్యాబ్లెట్ ద్వారా నేను ఖచ్చితంగా లెగుస్తానని చెప్పి మనం వేసుకుంటే మనం లెగుస్తాం. పిల్లరా, ఏది తీసుకున్నా మనకి దాని మీదే ఉండాలి, నమ్మకం ఉండాలి. అలాగే యేసు ప్రభు కాడికి వచ్చేవాడు కూడా ఏముండాలి చెప్పాలి. యేసు ప్రభుకు వచ్చేకాడికి ఎలా ఉండాలంటే, 9 అయిపోయిందా? 5 నిమిషాలు ఉంది. ఈ ఒక్క వచ్చినమే, ఇంకేమీ లేదు. హెబ్రీ పత్రిక 11:6తో ప్రార్థన చేస్తున్నాను, అయిపోయింది. హెబ్రీ పత్రిక 11:6. అది చూడండి, హెబ్రీ పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఆ మాట పట్టుకోండి. దేవుని యొద్దకు వచ్చువాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎలాగొచ్చాడు? నలుగురి చేత మోపించుకొని వచ్చేవాడు. నన్ను బాగు చేస్తాడని వచ్చాడా? తీసుకెళ్ళండి, ఏ జరిగితే జరిగితే అన్నట్టుకు వచ్చాడా? నేను అనుకుంటున్నాను, అయ్యా యేసు ప్రభు కాడికి వెళ్తానికి చాలామంది మనుషులు ఉంటారు. ఆ మనుషులను చూసి నన్ను అక్కడ పడేసి ఎలబాకండి. చాలామంది ఉంటారు. దయచేసి మీకు వందనాలు చెప్తున్నా, మీకు దండం పెడతా. ఎంతమంది ఉన్నా నన్ను ఖచ్చితంగా ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి, చెప్పలేదండి. ఏది న్యాయమో అది వేరు, ఇది వేరా? అదే కదా, 5 గంటలకు కూడా పొలంలో పనిచేస్తే తీసుకెళ్ళాడు ఆయన. అప్పుడు అంటాడు, ఏది న్యాయమో అది మీకు ఇస్తానన్నాడు. అలాగే నన్ను యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళండి, ఏది న్యాయమో నేను చేస్తాను. ఆయన విశ్వాసం ఏంటంటే, ఖచ్చితంగా నన్ను లేపుతాడు, నన్ను నిలబెడతాడు, నన్ను నడిపిస్తాడు. పిల్లరా, నన్ను నిలబెడతాడు, నన్ను నడిపిస్తాడు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి వాక్యం, ఆయన కాడి నేను మోస్తా, ఆయన పని నేను చేస్తా. నన్ను లేపిన మరుక్షణం నేను ఆయన పనిని చేస్తాను. కళ్ళలో ఉన్న పొరలు రాలిపోయి బాప్టిస్టుని తీసుకొని ఎన్ని సంవత్సరాల తర్వాత వాక్యాన్ని బోధించాడు సౌలు? ఆ పని ఆయన చేశాడా లేదా? ఆయన వచ్చింది కూడా ఆ ఉద్దేశంతోనే వచ్చాడు. నన్ను ఖచ్చితంగా లేపుతాడు. లేచిన మరుక్షణం నేను చేసేది ఏంటంటే, ఆయన గురించి ఏం చేస్తాను? ప్రకటన చేస్తాను. ఇంటికాడు ఉన్నప్పుడే విశ్వాసం, ఏడకొచ్చినప్పుడు విశ్వాసం కాదు, అది ఇంటికాడు ఉన్నప్పుడే విశ్వాసం. ఆ నలుగురిని బతిమలాడుకున్నాడు, వాళ్ళు ఎంతో ప్రాధాయపడ్డాడు. కాబట్టి వాళ్ళు పడినటువంటి ప్రయాస పిల్లలు గమనించండి, వ్యర్థం కాలేదు. ఈ రాత్రి వాక్యం ముగించబడుతుండగా యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాడికి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు లేపుతాడు, దేవుడు బాగు చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు అనే విశ్వాసం ఎవరికైతే ఉంటుందో, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. మన సహోదరుడు విశ్వాసము కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి పని చేస్తాడని నేను నమ్ముతున్నాను. పిల్లరా, ఇంతకంటే ఎక్కువ చేస్తాడని కూడా నేను నమ్ముతున్నాను. పిల్లరా, మనందరం అదే ప్రార్థన చేస్తున్నాం, దేవుడు కార్యం చేస్తాడు. మంచిది. ఈ రాత్రి కాలం ఆయనకున్న పేరేంటి? ఏం చేశాడు? పక్షవాతంతో మంచంలో పడిపోయిన వాడిని లేపాడు, తన పని తాను చేసుకునేలాగా చేశాడు, తన పరుపెత్తుకుని తన ఇంటికి పోయేలాగా చేశాడు. అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు, నోటి మీద వేలేసుకున్నారు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలను చూసి ఆయన్ని నమ్ముకున్నారు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి. మా ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి నీ వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం
మీ ఆశ్చర్యమైన కార్యాలు మరొకసారి ఆశ్చర్యకరమైనటువంటి నీ పరిశుద్ధమైన గ్రంథములో మేము చూడగలిగాము నాయన. ఎన్నోసార్లు చూసాం, ఏ రోజు చూసినా ఆశ్చర్యమే, ప్రతిరోజు ఆశ్చర్యమే. ఎందుకంటే మీరు ఆశ్చర్యకరమైన దేవుడివి, మీ గ్రంథం ఆశ్చర్యకరమైనది, మీ సందేశాలు ఆశ్చర్యకరమైనవి నాయన. ఎంతోమంది జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేసి ప్రభువా మిమ్మల్ని మీరు మహింపరుచుకున్నారు. అనేక మంది కన్నీళ్లు తుడిచారు, ఆరిపోతున్న దీపాలను వెలిగించారు, చీకటిని పారదోలారు. మీ ఆశ్చర్యకరమైన వెలుగుని ప్రకాశింపలాగా చేసేవు నాయన, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఇంకెంతమంది సాతాను చేత పీడింపబడుతూ బంధింపబడుతూ ఉన్నారు, విడుదల కలిగించండి. అలాగే మా సహోదరుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ దాసుడి పట్ల దయ చూపించండి. ప్రభువా ఎక్కడ బలహీనతలు ఉన్నాయో ఆ స్థలాన్ని మీరు ముట్టండి, మీ రక్త ప్రోక్షణ అనుగ్రహించండి. నరనరాల్లో మా ప్రభు మీ రక్తాన్ని ప్రవహింపచేయండి. చీల మండలానికి బలం ఇచ్చేవుగా, 40 సంవత్సరాలు నడవలేనుడికి నడవకిచ్చేవుగా నాయన. ఆ కార్యం మీ దాసుని పట్ల జరిగించి మరొకసారి మీ ఆశ్చర్యమైన కార్యాన్ని ప్రజల మధ్య అనేక మందికి విభ్రాంతిని కలిగి కార్యం చేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.